మంత్రము దేవత ఈ రెండు ఒకటి. దేవత అంటేనే మంత్రస్వరూపం అని అర్థం. మంత్రవాచ్యార్థ దేవతా అని నిర్వచనం చెప్పారు. దేవత అంటే ఎవరయ్యా అంటే ఒక మంత్రములో ఉన్న చైతన్యానికి దేవత అని పేరు. అంతేగాని దేవతను మనలాంటి వ్యక్తులు కాదు, మనలాంటి గుణాలతో చూడడానికి లేదు. ఒక మంత్రంలో ఒక దివ్యమైనటువంటి శబ్దశక్తి అర్థశక్తి ఉంటుంది. ఆ రెండు శక్తుల యొక్క రూపమే ఆ మంత్ర దేవత అని చెప్పబడుతున్నది. ఆ మంత్రములు ఎప్పుడూ ఉంటాయి. ఋషులు వాటిని దర్శించారు, ఉపాసించారు, ఆ దేవతలను ఆరాధించారు, లోకరక్షణ కోసం అవతరించమని ప్రార్థించారు. అప్పుడు ఆ మంత్రదేవతలు అవతరిస్తారు. అలా అవతరించిన మంత్రాధిదేవతలే రాముడు, సీతమ్మ, హనుమంతుడు అని మనం చెప్పుకున్నాం. హనుమన్ మంత్ర రాసి అనేక సంహితా గ్రంథాల్లో వందల కొలది వేల కొలది ఉన్నాయి. అన్ని మంత్రముల యొక్క కలయికైనటువంటి ఆంజనేయ స్వామి వారే మనకి రామాయణంలో కనబడేటువంటి దివ్యమూర్తి. అయితే కృతయుగంలో కూడా ఉపాసించినటువంటి వారు ఉన్నారని మనం చెప్పుకున్నాం. మంత్ర ఉపాసన ఎప్పుడు చేసినా స్వామి ఉపాసించిన వాడికి కనబడతాడు. కానీ త్రేతాయుగంలో అప్పటి వాళ్ళందరూ చూశారు, అవతరించాడు ఆయన. అటు తర్వాత కూడా ఆ స్వామి స్థిరంగా నిలబడిపోయాడు గంధమాదనంపై. అంతేకాదు ఇది రామాయణంలో మనకు చివరి కనబడుతున్న అంశమే. కనుక హనుమంతుడు మంత్రమూర్తిగా ఎప్పుడు ఉన్నప్పటికీ అవతరించిన స్వామి కూడా చిరంజీవిగా మిగిలి ఉన్నాడు ఆయన. అటువంటి స్వామి సర్వాంతర్యామి అయినటువంటి సాక్షాత్ రుద్రరూపుడు, పరమేశ్వర స్వరూపుడు, బ్రహ్మ విష్ణు శివాత్మకుడైన త్రిమూర్త్యాత్మకుడు అనే అంశాన్ని మనం ప్రస్తావన చేసుకుంటూ ఎక్కడికక్కడ బయట కనబడేటటువంటి అవతారమూర్తుల లోపల మంత్రతత్వం ఎలా ఉంటుందో గ్రహిస్తూ వస్తూ ఉన్నాం. అందుకే రామాయణం సామాన్యమైన అంశం కాదు, రామాయణం వేదసమం అన్నారు. అది కేవలం కొన్ని పాత్రల కథ కాదు, ఒక దివ్య యజ్ఞస్వరూపము. నిన్న ప్రవచనంలో చివరి సమయంలో మనం రామాయణాన్ని యజ్ఞంగా ఎలా చూడాలో చెప్పడం జరిగింది. యజ్ఞో వై విష్ణు యజ్ఞేశ అచ్యుత అని చెప్పినట్లుగా యజ్ఞేశ్వరుడు యజ్ఞరూపుడైన నారాయణుడే రామచంద్రమూర్తి, యజ్ఞముకు ప్రధానమైన వేదమే సీతమ్మ, యజ్ఞాగ్నిస్వరూపుడే హనుమంతుడు, అగ్నిం దూతం వృణీమహే అని వేదమాత చెప్తున్నట్లుగా దేవతలకి మనకి అనుసంధానమైనటువంటి ఏ యజ్ఞాగ్ని ఉన్నదో ఆ యజ్ఞాగ్ని ఆంజనేయ స్వామి వారు. అందులో ఆ అగ్ని సర్వదేవతాత్మకుడు. రుద్రో యయేష అగ్ని అని వేదం చెప్తున్నది. రుద్రుడే అగ్నిస్వరూపుడు అని. అగ్ని వాగధిష్ఠాత, అగ్నిర్మేవాచిశ్రిత అని. ఆ వాక్కు హనువుల నడుము నుంచి పుడుతుంది. అధరాహను పూర్వరూపం, ఉత్తరాహను ఉత్తరరూపం వేద ప్రకారంగా హనువుల నుండి పుట్టేటటువంటి వాగ్రూప అగ్ని ఏదైతే ఉన్నదో ఆ అగ్నిస్వరూపుడు హనుమాన్ అనేటువంటి మాటలో దాగి ఉన్నది అని అర్థం నేను చెప్పుకున్నాం. ఆ అగ్నియే అగ్నిదూతం వృణీమేహ అన్న రామదూత స్వరూపంగా చెప్పబడుతూ, అందుకే హనుమదుపాసన సామాన్యులు కూడా చేస్తారు. వాళ్ళకి వేదం తెలియకపోవచ్చు, యజ్ఞం తెలియకపోవచ్చు, కానీ సామాన్యులు కూడా హనుమాన్కి నమస్కారం చేసుకుంటే ఆ వేదములో చెప్పిన యజ్ఞమంతా ఆచరించిన ఫలం లభిస్తుంది. హిందూ మతం గొప్పతనం అలాంటిదండి. పండితులు, నియమబద్ధులు, శాస్త్రములు తెలిసిన వారికి ఏవైతే ఉన్నాయో ఏమీ తెలియని అమాయకులకు కూడా అంత ఫలితం రావాలని మన ఋషులు ఇన్ని కథల రూపంలో, స్తోత్రాల రూపంలో, నామాల రూపంలో అందించారు. అందుకు హనుమదుపాసన అనేక యజ్ఞములు చేసిన ఫలితాన్ని మనకు ప్రదానం చేస్తున్నది. ఇక్కడ ఆంజనేయ స్వామి వారి యొక్క విశేషంలో కథాభాగం మనం పరిశీలించినట్లయితే అనేక మంది దేవతలు వారి వారి యొక్క దివ్యశక్తుల్ని, అస్త్రశక్తుల్ని హనుమంతుల్లో ప్రవేశింపజేశారు. ఇప్పుడు హనుమాన్ శబ్దానికి మరొక అర్థం చెప్పుకుంటున్నాం. నిన్న చెప్పిన మర్చిపోవద్దు. హనుమాన్ అంటే ఆలంకారిక శాస్త్ర ప్రకారంగా జ్ఞానవాన్ అనే అర్థం. హనువులు వాక్కుకి సంబంధించినవి కనుక వాగ్రూప. ఈ మాట వాల్మీకి సూచించాడు అని ఉవాచ హనుమాన్ వాక్యం సుగ్రీవం వాక్యకోవిద అని చెప్తూ వాక్యకోవిద అని హనుమంతుడి గురించి పరిచయం చేస్తూ మొట్టమొదటి మాట వాడాడు వాల్మీకి. ఆ వెంటనే రాముడితో హనుమంతుడు జరిగిన సంభాషణ కిష్కింధకాండలో వాక్యకోవిద అనే దాన్ని మనకి నిర్ధారణ చేస్తున్నది. దీన్ని బట్టి వాక్తత్వము తెలిసినవాడు, వాక్స్వరూపుడు, వేదవాక్యము యొక్క రహస్య రూపుడు. అందుకే హనుమాన్లో ఆ ఊ మా అనే అక్షరములు హనుమంతుడనగా ప్రణవస్వరూపుడనే అర్థాన్ని చెప్తున్నాయంటూ హనుమాన్ అర్థ విచారణ చేశాం. ఇవాళ మరొక విశేషమైన అర్థాన్ని మనం చెప్పుకుంటున్నాం. హను శబ్దానికి నానార్థ నిఘంటువుల్లో, అంటే విశ్వ నిఘంటువు మొదలైన నిఘంటువుల్లో హనువు అనే శబ్దానికి నానార్థాలు ఉన్నాయి. ఒకటి దవడలు, ఇంకా చాలా చాలా చెప్పారు, కానీ అస్త్రము అని ఒక అర్థం చెప్పారు. హనువు అంటే అస్త్రం. అస్త్రం అంటే ఏమిటో నేను చాలా విస్తారంగా చెప్పుకున్నాం. మనం మంత్రశక్తులే అస్త్రములు అని అర్థం. కానీ అస్త్రములన్నీ ఎవడి దగ్గర ఉన్నాయో సర్వాస్త్ర శక్తి సంపన్నుడు ఎవడో అతను హనుమాన్. కానీ హనుమాన్ అనగా సర్వ అస్త్ర శక్తి సంపన్నుడు, ఇది అర్థం. ఇది కూడా హనుమత్తత్వానికి సరిపోతున్నది. కానీ హనుమాన్ సర్వదేవతా అస్త్రశక్తులు కలిగినవాడు. నిన్న మనం చెప్పుకున్నాం కదా, బ్రహ్మాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, ఐంద్రాస్త్రం
ఇత్యాదులన్నీ ఆయనలో ప్రవేశించాయి. కానీ హనుమంతుడు సర్వాస్త్ర సంపన్నుడు. ఆ కారణం చేతనే హనుమంతుని ఆరాధించిన వారికి పరమంత్ర పరయంత్ర పరతంత్ర ప్రయోగాలు వాళ్ళని ఏమీ చెయ్యలేవు. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారిపై ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వేసినా అదేమీ చేయలేకపోయింది. ఆయన వచ్చిన వాళ్ళందరినీ కొట్టిపడేస్తుంటే రావణాసురుని చూసేది ఎలాగా అనుకుని కట్టుబడ్డాడంతే. ఆ కట్టుబడ్డ బ్రహ్మాస్త్రం కూడా మిగలకుండా చేసేట రాక్షసులు. అక్కడ ఎలా చేశారంటే ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం వేసిన వెంటనే ఒక్కసారి అధాటుగా తగిలింది బ్రహ్మాస్త్రం. దానితో హనుమంతుడు ఆశ్చర్యపోయాడు, ఒక్కసారి కదిలాడు. కానీ ఇది బ్రహ్మాస్త్రం అని గౌరవించి దాన్ని స్వీకరించాడు. అంతేకాదు తాను కట్టుబడ్డట్టు నిలబడిపోయాడు. బ్రహ్మాస్త్రం కట్టువేయడం అంటే తాడుతో కట్టదు, ఇంద్రియాలను స్తంభింపజేస్తుంది. అలా నిలబడిపోయాడు ఆంజనేయ స్వామి వారు. అప్పుడు అనుకున్నారు, బ్రహ్మను గౌరవించుతున్నా, దీనికి కట్టుబడ్డట్టుంటేనే నేను రావణుని చూడగలను సభలోకి వెళ్ళి అనుకున్నాడు ఆయన. వెంటనే అంతవరకు వచ్చిన వాళ్ళందరినీ వచ్చినట్టు కొడుతున్నాడు ఆంజనేయ స్వామి వారు. ఇప్పటికి బంధింపబడ్డాడు. ఆ ఉత్సాహం పట్టలేక రాక్షసులు అసలే తొందరపాటు ఎక్కువ, దానితో తాళ్ళు తెచ్చి కట్టేశారు ఆంజనేయ స్వామి వారిని. ఇది చూసి ఇంద్రజిత్తు నెత్తిమీ చేపెట్టుకున్నట్ట. ఈ రాక్షసులు మూర్ఖులు ఎంత చెడ్డ పని చేశారు. ఎందుకంటే అస్త్రము మంత్రపూతమైన అస్త్రముతో బంధింపబడ్డ వాడికి బయట తాడు కానీ రాయి కానీ ఆయుధం కానీ తగిలితే అస్త్రం వదిలిస్తుంది. కనుక వీళ్ళు తాడు కట్టేసేటప్పుడు ఆయన అస్త్రం వదిలిస్తే ఇంకా ఆపగలరా హనుమంతుడిని? ఆయనకు తాడు ఏం చేస్తుంది? అందుకు భయపడ్డాడు ఇంద్రజిత్తు. కానీ హనుమంతుడికి కూడా అస్త్ర లక్షణం తెలుసు, వదిలేసిందని తెలుసు. కానీ తాడు కట్టబట్టట్టే ఉన్నాడు ఆయన మహానుభావుడు. ఇంద్రజిత్తు అనుకున్నాడు, ఈ కోతి తాడుతో కట్టేస్తే ఇంకా కట్టుబడ్డట్టు ఉన్నాడు, ఇంకా ఈయనకి తెలియలేదు అనుకున్నాడు. కానీ ఆయనకు తెలుసు, కావాలని కట్టుబడ్డాడు. అందుకే రావణ దగ్గరికి వెళ్ళిన వెంటనే విదిలించి తెంచివేశాడు కట్లని. ఇక్కడ మన కథలో కూడా అస్త్రములు ఏమీ చేయలేదు అని తెలుస్తుంది. అప్పుడు చెప్తాడు రావణాసురుడితో, బ్రహ్మాస్త్రం కూడా నన్ను ఏం చేయలేదు ఆయన అని. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, రావణుడి దగ్గర అస్త్రాలు బలమున్నాయి, కానీ అస్త్రములేమీ హనుమంతుడినేవి చేయలేం. ఇదే సమయంలో వాల్మీకి సూచనగా కొన్ని రహస్యాలు ఇస్తాడు, అవి పట్టుకోవాలండి. ఒట్టి కథలాగా చదివేయడం కాదు. రామాయణంలో అడుగడుగునా మంత్ర రహస్యాలు ఉన్నాయని రోజుకు 10 సార్లునే చెప్తున్నాం మనం.